ఈ పిల్లవాడిని ఇలా వదిలేస్తే రేపు చెప్పడం కుదురుతుందా పెద్దవాడయ్యాక? చెప్పడం కుదిరినా ఇహపరములు నాకు సమన్వయం అవుతాయా? పెద్ద కొడుకు వైపు నుంచి జరగవలసినటువంటివి జరగడం సంభవం అవుతుందా అని నువ్వు ఆలోచించలేదు కదమ్మా. కాబట్టి ఇప్పుడు నేను పాండవ పక్షానికి వచ్చినంత మాత్రాన జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఆయన ఏ ఉద్దేశ్యంలో అడుగుతున్నాడంటే, కుంతీదేవి వచ్చి ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగింది అంటే నేను యువతల పక్షంలో ఉండడం వల్ల పాండవులకు ప్రమాదం ఏర్పడుతుంది, నా యొక్క శౌర్యము చేత నేను పాండవులను చంపుతాను. అథవా అర్జునుణ్ణి చంపకపోయినా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నా చేతిలో పడినప్పుడు ఖచ్చితంగా సంహరింపబడతారు. కాబట్టి పూర్వం తాను ఎవరికి సంస్కారములను అందించిందో వారు బ్రతకాలనుకుంటోంది, అందుకు నా దగ్గరికి వచ్చింది అని బహుశः ఆయన మనస్సులో అనుకున్నాడు. అనుకుని అందుకే దాన్ని కుంతీదేవి యొక్క వ్యక్తిగత విషయంగా మాట్లాడాడు. నువ్వు నన్ను ఇతపూర్వం ప్రకటించలేదు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను కుమారుడిగా ప్రకటించాలనుకుంటున్నావు? చెప్పి వదిలిపెట్టట్లేదుగా, పాండవ పక్షాన చేరమంటున్నావుగా, రాజ్యాభిషేకం పొందమంటున్నావుగా, రాజ్య పరిపాలన చేయమంటున్నావుగా, అంటే అది అప్పుడు బహిరంగ రహస్యమేగా, అందరికీ తెలుస్తుందిగా. అది నువ్వు ఇంతకు ముందు అలా జరగడాన్ని అంగీకరించలేదుగా, ఇప్పుడు జరగాలని ఎందుకు కోరుతున్నావు? అప్పుడు చెయ్యడానికి ఏ వడ్డొచ్చాయి, ఇప్పుడు చెయ్యడానికి ఏ అడ్లు తొలగిపోయాయి అంటే, ఆయన వరకు ఆయన ఆలోచన ఏమిటి అంటే, యుద్ధంలో ఇది నాకు పాండవులకు సంబంధించిన ప్రశ్నగా ఆరుగురిని కన్న తల్లిగా ఆమె ఏం ఆలోచిస్తోంది అంటే, ఒక్కరిని పోగొట్టుకోవడం కూడా తల్లికి ఇష్టం ఉండదు. అది లోకంలో తల్లి ప్రేమలో ఉండేటటువంటి పరమాద్భుతమైన విశేషం. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఓ 10 రూపాయలు పోయి అనుకోండి, పోతే పోయేలే 10 రూపాయలు ఏదో 90 రూపాయలు వీలై అనుకుంటాను. ఏదో 500 కాగితాలు ఓ 50 కాగితం ఉందనుకోండి, ఓ 50 కాగితం పోయిందనుకోండి, పోన్లే అదృష్టం 100 కాగితం పోలేదనుకుంటాను. కానీ తల్లికి ఎంతమంది పిల్లలున్నా ఇంకొకలా తల్లి ఆలోచించదు కదా, ఇంకొక అమంగళకరమైన ఆలోచన అసలు తల్లి మనసులో రాదు కదా. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ వృద్ధిలోకి రావాలనే తల్లి కోరుకుంటుంది. అందుకని కర్ణుడి ఆలోచన యందు దోషం కూడా లేదు. తల్లిని చాలా సహృదయంతో ఆ మాతృ ప్రేమని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాడు అని అనవలసి ఉంటుంది. ఆరుగురు క్షేమంగా ఉండాలని ఆవిడ కోరుకుంటోంది. ఇప్పుడు నేను ఇటువైపు ఉంటే అటు 5గురిలో బహుశः 5గురు అయినా పడిపోవచ్చు, 4 పడిపోవచ్చు, లేదా నేనొక్కడనే పడిపోవచ్చు. కానీ 6గురు మాత్రం ఉండడం ఆవిడికి ఎప్పటికీ సంభవం కాదు. ఇటు తాను ఉన్నంతకాలం కుంతీదేవి 6గురు బిడ్డల తల్లిగా కనీసం తన కొడుకని తెలియకపోయినా కళ్ళ ముందు చూసుకుంటోంది కదా. ఆవిడికి సంబంధించినంత వరకు కొడుకు ఎదురుగుండా ఉన్నాడు, చూస్తోంది. నిజంగా కూడా గూఢచారుల ద్వారా ఆవిడ తెలుసుకుంది ఏం చేస్తున్నాడు, ఎలా వృద్ధిలోకి వచ్చాడు, ఏమేం నేర్చుకున్నాడు, పరశురాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ద్రోణుడి దగ్గర ఏం నేర్చుకున్నాడు అన్నీ తెలుసుకుంది ఆవిడ. కళ్ళ ముందు పిల్లలు ఉన్నారు, ఓ సంతోషాన్ని పొందేసింది. ఏ కారణానికి చెప్పలేదు లోకాపవాదానికి భయపడి. కానీ ఇప్పుడే పరిస్థితి వచ్చింది, కర్ణుడు అలాగే ఉండిపోతే, పాండవులు ఇలాగే ఉండిపోతే, యుద్ధం అయిపోయిన తర్వాత తాను ఎంతమంది సజీవులైన పిల్లలకు తల్లి అన్న విషయం కుంతీదేవి కూడా చెప్పలేదు, పాండవులు చెప్పలేరు, కర్ణుడు చెప్పలేడు. అప్పుడు ఈ పాపం నాది కాదా, ఇది చెప్పుంటే 6గురు బతుకునేమో, అలాగా అది కర్ణుడికి వస్తాడేమో, రాకపోతే నా తప్పు లేదు కదా, కనీసం నాకు 6గురు బ్రతకాలనే కదా నేను కోరుకున్నాను అన్న విషయంలో తనకి ఒక తృప్తి ఉండాలని, 6గురు బ్రతికి ఉండాలని బహుశः ఈమె నా దగ్గరికి వచ్చి ఉంటుంది అని కర్ణుడు అనుకున్నాడు. అలా అనుకోవడం తప్పు కూడా కాదు. ఎందుకని అంటే, ఒక తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది అన్నదాన్ని మనసులో పెట్టుకుని మాత్రమే కర్ణుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి కర్ణుడు ఆ విషయంలో ఏదో దోషభూయిష్టంగా మాట్లాడాడు అని చెప్పడానికి అవకాశం ఏం లేదు. అందుకే
ఒకవేళ మేము 6 బతికినా అమ్మా నువ్వు కోరుకున్నట్టు, అప్పుడు నేను పెద్దవాణ్ణి కదా, నేను పెద్దవాడను కాబట్టి ఇహము పరము రెండింటినీ చూడాలి కదా. నువ్వు పట్టాభిషేకం ఇహం మాట్లాడుతున్నావు, నాకు రాబోయేది మాట్లాడుతున్నావు. పరం, నాకు పరం ఎలా ఉంటుంది? మిత్రద్రోహం చేయలే ఆఖరి నిమిషంలో యుద్ధంలో. అప్పుడు నాకు ఇహమునందు రాజ్యవైభవం ఉంటుందేమో, శరీర పతనానంతరము నా పరిస్థితి. ఇప్పుడు రాజ్యం లేకపోయినా ఇహమునందు నేను పొందనిదేమిటి? దుర్యోధనుడు నాకు రాజ్యాభిషేకం చేశాడుగా, అంగరాజునయ్యానుగా. అంగరాజునేమిటి, ఇంచుమించు అర్ధసింహాసనం ఇచ్చి గౌరవించినంత గౌరవించాడుగా. దుర్యోధనుడి అంతేవాసిగా దుర్నిరీక్షుడనయ్యానుగా. ఇంకా ధర్మరాజు గారు వాళ్ళు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశానేమో కానీ నీ చేసింది ఉంది రాజరికమేగా. పొందవలసిన రాజభోగాలు అన్నీ పొందానుగా. ఒకవేళ ఇప్పుడు యుద్ధానికి వచ్చాననుకో, చచ్చిపోయాననుకో, పాండవుల చేతిలో వీరస్వర్గాన్ని పొందుతాను. ఇప్పుడు నేను అలా దుర్యోధనుడి వైపు కాకుండా పాండవుల వైపుకు వచ్చాననుకో, పాండవుల వైపుకు వస్తే నాకు ఇహమునందు ఏమవుతుంది? పట్టాభిషేకం అవుతుంది అంటున్నావు. అప్పుడు ఏముంటుంది? రాచరికమే ఉంటుంది. నేను తినేది రాచకూడే, అనుభవించేది రాచభోగాలే. దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న కన్నా పెద్ద భిన్నంగా ఏముంటాయి కనుక ఇహమునందు ఏ మార్పు ఉంది? ఇక పరమంటావా? పోతుంది ఖచ్చితంగా. మిత్రద్రోహం చేశాను కదా, ఆఖరి నిమిషంలో యుద్ధం వదిలేసి దుర్యోధనుడికి ద్రోహం చేసి ఆవలిపక్షాన్ని చేరిపోతున్నానుగా. ఈ మిత్రద్రోహం నన్ను కట్టి కొడపదా? రాజుగా సింహాసనం మీద కూర్చుని ఎప్పుడో యుద్ధంలో కాకుండా అఖండ భూమండలానికి చక్రవర్తిని అవుతాను. ధర్మజ భీమ అర్జునుడు కులసహదేవులు నాకు సోదరులను అనుగమించగా ఈ లోకంలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడు ఎవరు ఉంటాడు? నేనే మహావీరుడనై ఉండగా ఇక నన్ను ఎవరు ఎదిరించే అవకాశం ఉండదు. అప్పుడు నాకు యుద్ధంలో మరణించే అవకాశం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.